కార్పొరేషన్ ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యేకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు కొందరు కార్పొరేటర్లు. వాళ్ళ అక్రమాలతో తలపట్టుకోవాల్సి వస్తుందట రెండు పార్టీలు. అలాంటి నేతలను వెనకేసుకొస్తే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చే సీట్లు కూడా రావనే చర్చ నడుస్తోంది. వారిని ఎలా కట్టడి చేస్తారు, ఎలా దూరం పెడతారనే దానిపై హాట్ చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎక్కడిది పరిస్థితి? ఎవరా కార్పొరేటర్స్? తెలంగాణ రెండవ రాజధానిగా పిలుచుకునే ముచ్చటైన 3 నగరాల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ ఇప్పటికే గ్రేటర్ వరంగల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అరుగులేస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, అదేవిధంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎలాగైనా గ్రేటర్ వరంగల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రధాన పార్టీలు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై 3 పార్టీలు కన్నేశాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. అయితే కొందరు సిట్టింగ్ కార్పొరేటర్ల తీరుతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు. అధికార పార్టీకి ఆదిలోనే హంసపాదు అన్నట్లు 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ ఇటీవల హత్య, మనీ లాండరింగ్ ఆరోపణలతో జైలుకెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దీంతో విపక్ష పార్టీలు కాంగ్రెస్ని టార్గెట్ చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జైలుకెళ్లిన కార్పొరేటరే కాదు, మరికొందరిపైన ఆరోపణలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలలో ఈ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రజల మద్దతు కూడగట్టగలుగుతుందనేది చర్చనీయాంశమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా పరిస్థితిలో అంత సానుకూలంగా ఏమీ లేవు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు వంటి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవడం వరంగల్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. 4వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ భూ కబ్జా కేసులో ఇతరులపై దాడి చేసిన కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ఈ అంశం బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామనుకుంటే కొందరు కార్పొరేటర్ల వ్యవహారం సవాలుగా మారుతోంది. గ్రేటర్ వరంగల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సిట్టింగ్ కార్పొరేటర్ల వ్యవహారం చిక్కులు తెచ్చిపెడుతోంది. 7వ డివిజన్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరి భూముల కబ్జా కేసులో జైలుపాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ సైతం భూకబ్జా కేసులలో చిక్కుకున్నారు. కొందరు కార్పొరేటర్లు భూ కబ్జాలు, దాడులు, ఆర్థిక మోసాల వంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. నేర ప్రవృత్తి ఉన్నవారికి, రౌడీలుగా చలామణి అయిన వారికి టికెట్లిచ్చి కార్పొరేటర్లుగా గెలిపించుకున్నారని, వారే ఇప్పుడు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారారనే ఆరోపణలు గ్రేటర్ వరంగల్లో గుప్పుమంటున్నాయి. గ్రేటర్ వరంగల్ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే అధికార కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ల తప్పిదాలు తలనొప్పిగా మారాయి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే చర్చ నడుస్తోంది. కార్పొరేటర్ల తప్పిదాలు మెడకు చుట్టుకునేలా ఉండటంతో ప్రధాన పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా వివాదాల్లేని నేతలకు టికెట్లిచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. మరి అధికార, విపక్ష పార్టీలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తాయో, గతంలో జరిగిన తప్పిదాలను ఎలా సరిచేసుకుంటాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.